నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ సూర్యగ్రహణం ప్రభావం ఈ కన్య రాశి మీద ఎలా ఉండబోతుంది అంటారు? సూర్యగ్రహణ ప్రభావం కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. ఓకే. అండ్ ఆల్సో మనం చూసాము అంటే రాహు గ్రస్త మనం చెప్పుకున్నాము, కానీ ఈ రాశికి అధిపతి కూడా అందులోనే ఉన్నారు. సో జనరల్ గా మనం చూసాము అంటే వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి, పాజిటివ్ అవుట్కమ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. దేంట్లో వాళ్ళు చేసే పనిలో తప్పక పాజిటివ్ అవుట్కమ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఈ గ్రహణం మూలాన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని రాబడి తెచ్చుకోవడం, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే మెటల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, క్రయ విక్రయాలు అంటే ఏంటి, మెటల్ని ఇప్పుడు కొన్న వాళ్ళు కానీ కొనుక్కుని మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు మెటల్స్ కూడా ఎక్కువ అవుతాయి కనుక తప్పక వీళ్ళ క్రయ విక్రయాల్లో చాలా లాభాలు వచ్చే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ కన్యా రాశి వాళ్ళకి, అంటే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి, ఇప్పుడు కొన్న వాళ్ళకి కాదు, ఆల్రెడీ కొనుక్కుని జాగ్రత్త పడిన వాళ్ళకి. సో ఇన్వెస్ట్మెంట్ రంగం మీద ధ్యాస పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొంటుంది. హెల్త్ కూడా కుదుటపడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎప్పటికైనా సరే సూర్య అనుగ్రహం ఉంటే కనుక తప్పక హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అందుకనే ఎప్పటికైనా సరే వైటమిన్ డి అని చెప్తూ ఉంటాం. వైటమిన్ డి లేకపోతే మనకి ఏమీ లేదు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే అనుగ్రహం బాగానే ఉంది, బ్లెస్సింగ్స్ బాగానే ఉన్నాయి, ముందుకెళ్లే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ గ్రహణం తర్వాత 15 days to 1 month తర్వాత ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళకి అనే చెప్పాలి. అండ్ ఆల్సో ఏంటంటే సెకండ్ లార్డ్ కూడా, అంటే వీనస్ కూడా కూడానే ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా వెళ్తున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో తప్పక ఏంటంటే వీళ్ళకి కరేజ్ అనేది వస్తుంది. అంటే ఆ అగ్రెషన్ కానీ, లేకపోతే ముందుకెళ్ళే ఆ ఫోర్స్ కానీ, లేకపోతే ఆ పాజిటివిటీ కానీ, ఆ ఎనర్జీ కానీ మనం చెప్పేది. సో ముందుకెళ్తారు, వాళ్ళు అనుకున్నది సాధించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక కన్యా రాశి వాళ్ళకి ఈ గ్రహణం మూలాన్ని పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో మొత్తానికి వీళ్ళకి ఆల్మోస్ట్ బాగానే ఉంది కాబట్టి ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి? వీళ్ళు తప్పక ఏంటంటే గణపతికి నిత్యం పూజ చేయడం మంచిది. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ, విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కానీ గరిక పెట్టి పూజ చేయడం ఎవ్రీడే మంచిది. గణపతి ఆధర్వ శీర్షం చదువుకోండి, చాలా మంచిది. కానీ గ్రహణం టైంలో మాత్రం తప్పక గం గణపతి నమః అని ఒక కంటిన్యూస్ గా చాంట్ చేయడం మంచిదన్నమాట. చాలా మంది ఏంటంటే మనకి ఇక్కడ కనిపించట్లేదు, అండ్ ఆల్సో అలాగే ఉద్యోగాల్లో ఉంటారు, అండ్ ఆల్సో మనం చూసాము అంటే ట్రావెలింగ్ లో ఉండొచ్చు. సో ఏదైనా సరే ఒక మాల చేయడానికి మనకి ఏంటంటే 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకే పడుతుంది కనుక తప్పక అట్లీస్ట్ ఒక 5 నిమిషాలైనా ఆధ్యాత్మికంగా ఆ రోజు మాత్రం ఉండండి అని చెప్పడం జరుగుతోంది. మనం రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు కూడా పంచముఖి రుద్రాక్ష, అలాగే ఏంటంటే షణ్ముఖి వాడడం, షష్టముఖి రుద్రాక్ష వాడి జపం చేసుకోవడం అనేది మంచిదన్నమాట. సో ఇది కంటిన్యూస్ గా ఎవ్రీడే చేయొచ్చు ఒక 5 నిమిషాలు. అలాగే ఏంటంటే ఎలాగో వీళ్ళకి బాగుంది కనుక తప్పక ఆ రోజు గుడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం. ఎవరైనా సరే, మీరు ఎవరిని మీ కులదేవత అనుకుంటారో, మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో ఆ గుడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా వివరించారు.